రైట్. ఇక జూబ్లీహిల్స్ కథ చూడురి. జూబ్లీహిల్స్ పోలింగ్ 48.47%. ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఎన్నిక. ఓటర్లకు పోటాపోటీగా నగదు, చీరల పంపిణీ. నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై కాంగ్రెస్, భారత నేతలపై కేసులు. ఒకరి మీద ఒకరు బీభత్సం కేసులు పెట్టుకు. కాంగ్రెస్ రిగ్గింగ్ను పోలీసులు అడ్డుకోవడం లేదంటూ మాగంటి సునీత ధర్నా. అధికార పార్టీదే పైచేయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి. మ్యాక్సిమం ప్రతి ఒక్క సర్వే కాంగ్రెస్కు అనుకూలంగా 46%, 48% అట్లా మ్యాక్సిమం అన్ని సర్వేలు ఇచ్చారు. ఒక క్యూమేగా ఒకటి బీఆర్ఎస్కి ఇచ్చినట్టుంది, 41 నుంచి 60 అని. ఆల్మోస్ట్ సేమ్ పోటాపోటీగా వచ్చినాయి రెండిట్లకి. 14న తెలుస్తుంది. అయితే ఇక చూడు అసలు కదా, 20,000 మంది ప్రజాప్రతినిధులు జల్లెడబట్టాడు పట్టిరు జూబ్లీహిల్స్ను. రాష్ట్రానికి గాలి కుదిరేసిరు. మంతా తుఫాన్ రాని, రైతులు ఆత్మహత్యలు చేసుకొని, ఏమన్నా జరగని, పంట పొలాలు కొట్టకపోని, వరి ఆగం కానీ, పత్తి ఆగం కానీ, ఇదేది పట్టించుకోకుండా జూబ్లీహిల్స్ను జల్లెడబట్టినట్టు పట్టిరు. అన్ని పార్టీల నుంచి దాదాపు 20,000 మంది ప్రజాప్రతినిధులు, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు అంతా జూబ్లీహిల్స్లోనే 10 రోజులు సంసారం ఉన్నారు. ఏం సాధించారు? నిండా 50% కూడా ఓట్లు వేయలేదు. 48.47% ఉన్నది. 4 లక్షల ఓట్లు అనుకుంటే 2 లక్షల మంది కూడా వేయలేదు. ఇంకా 2-3 వేల మంది తక్కువనే వేసారు. ఇంత ఘోరవా? ఇదా చైతన్యం? ఇదా ఆడ అక్షరాస్యత శాతం? ఇదా అక్కడ డెవలప్మెంట్ అంటే జూబ్లీహిల్స్? ఇప్పుడు ఇల్లా ఎగ్జాంపుల్కు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 48 వేసారు, మనం 50 అనుకుందాం. 2 లక్షల ఓట్లు పడ్డాయి అనుకుందాం. అల్లా ఎవ్వరు గెలిచినా కూడా 40 నుంచి 50% ఓట్ల వరకు గెలిచేటోళ్ళే కదా. అంటే 1,00,000 ఓట్లు. జూబ్లీహిల్స్ ఓటర్లు 4 లక్షల ఓట్లు అయితే అక్కడ ఎమ్మెల్యేని డిసైడ్ చేసింది 1,00,000 ఓటర్లు. అంటే 3 లక్షల మందికి ఆయన అవసరం లేదు. 2 లక్షల మంది ఓట్లోనే పాల్గొనలేదు. పాల్గొన్న 2 లక్షల మందిలో నిండా 50%, సగం మందికి కూడా గెలిచిన అభ్యర్థి ఇష్టం లేదు. ఏం ప్రజాస్వామ్యం అన్నట్టు ఇది? ఈ 20,000 మంది ప్రజాప్రతినిధులు 10 రోజులు ఆడ సంవత్సరం ముఖ్యమంత్రితో మొదలు పెట్టుకుంటే ఆ పార్టీ కార్యకర్త సంబంధం లేని ఆ నియోజకవర్గం కానీ పార్టీ కార్యకర్తతో సహా 10 రోజులు అక్కడనే పబ్బం గడిపిరు. ఉదయం లేచిన కాంచెల్లి నైట్ వండుకునేంత వరకు 20,000 మంది ఈ రాష్ట్రం అంతా ఎడుగొట్టకపోయినా పట్టించుకోకుండా అక్కడనే సంసారం చేసిరు కదా. ఏం సాధించిర్రు? ఏం చైతన్యం కల్పించిర్రు? మళ్ళీ ఇళ్ళనే ఒక్కొక్కరికి ఏంది మొత్తం చీరలు, నగదు, ఏది పడుతుంది, గిఫ్ట్లు, డబ్బులు, ఒక్క ఓటుకు 5,000 ఇవన్నీ అంటారు. మరి ఏం సాధించారు? చివరికి 48.47% ఓట్లు వచ్చినాయి. ఆడ నిండా 2 లక్షల మంది వేయలేదు. ఇంకా 2-3 వేల మంది తక్కువనే వేసారు. ఇది జూబ్లీహిల్స్ అభివృద్ధి. ఇప్పుడు జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఎన్నుకునే ఎమ్మెల్యేకు పడ్డ ఓట్లు ఎన్ని ఉంటాయి? దాదాపుగా 90,000 నుంచి 1,00,000 మధ్య ఉంటాయి. అక్కడ ఓటర్లు ఎంత? 4,11,000 చిల్లర మంది ఉన్నారు. అంటే మొత్తంలో కనీసం 25% కూడా ఎన్నుకోవట్లేదు. 25% మంది కూడా పూర్తి స్థాయిలో పాల్గొనలేదు. ఏది 25% మంది కూడా ఎమ్మెల్యే ఎన్నుకునేటోళ్ళు లేరు. 24 నుంచి 25% మంది ఎమ్మెల్యేని డిసైడ్ చేశారు. 75% మందికి ఆయన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం. జూబ్లీహిల్స్ అభివృద్ధి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన జూబ్లీహిల్స్లో 48.47% ఓట్లు పడ్డాయి అన్నమాట. అదే ఈ మామూలు పల్లెటూర్లు ఉండే నియోజకవర్గాలలో 90% అంటే మనం పని లేక కూర్చుర్రా ఇక్కడ పల్లెటూర్లలో ఉండేటోళ్ళు. మళ్ళీ నాయకులు కూడా అన్ని కంపెనీలు అక్కడనే ఉంటాయి, అన్ని డెవలప్మెంట్లు అక్కడనే జరుగుతాయి. అక్కడ ఇంత పారిశుద్ధ్యంగా ఎంత క్లీనింగ్ ఉంటుంది. ఓకే, కంపెనీ అంటే అభివృద్ధి చెందిన అక్కడ ఎక్కువ యువత ఉంది వచ్చినాయి అనుకుందాం. పారిశుద్ధ కార్మికులు చిన్న చిన్న నియోజకవర్గాలలో ఎక్కువ పనిచేస్తారా? అలాంటి ప్లేస్లలో ఎక్కువ పనిచేస్తారా? ప్రభుత్వం మొత్తం పెద్ద పెద్ద ప్రాజెక్టులను అక్కడనే చేస్తుంది, వీటిని గాలికి వదిలేస్తుంది. 90% జనాలు పిచ్చోళ్ళ లెక్క లైన్లో నిలబడి ఓట్లేసారు నియోజకవర్గాలేమో గాలికి వదిలేస్తుంది. నువ్వు 10 రోజులు 20,000 మంది ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలు కలిపి పండుకున్న కాంచెలు లేచిన కాంచెలు పండుకునేంత వరకు అక్కడనే సంసారం చేసినా కూడా సగం మంది వచ్చి ఓట్లు వేయలేదు. ఇప్పటికైనా జనాలు ఆలోచించాలి. జూబ్లీహిల్స్ మీద ఎంత ఖర్చు పెడుతుంది, జూబ్లీహిల్స్ ఎంత ఇస్తుంది రాష్ట్రానికి, అది కూడా ఆలోచించాలి. ఇలాంటి అన్ని లెక్కలతో సహా ప్రతి ఒక్కరు, నిరుద్యోగులు అయితే ఉద్యోగులు అయితే చదువుకున్న ప్రతి ఒక్క యువత ఆలోచించాలి రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది. ఇప్పుడు 25,000 మంది డిసైడ్ చేశారు ఎమ్మెల్యేను. ఈ జూబ్లీహిల్స్ రాష్ట్రానికి ఎంత ఇస్తుంది? ఏ పన్నుల రూపంలో కానీ ఎంతనా కానీ జూబ్లీహిల్స్ పైన ఎంత పెడుతుంది రాష్ట్రం, అది కూడా చూడాలి మనం. 48% వేయాలన్నా మీరు? నిరక్షరాస్యులు కూడా, పల్లెటూర్లలో ఉన్న నిరక్షరాస్యులు కూడా ఓటు వేయకపోతే సచ్చినోని కింద లెక్క అనుకొని
ఖచ్చితంగా ఏ రేత్రి వరకు నిలబడైనా ఓటు వేసిపోతారు వాళ్ళు. అంటే ఇక్కడ 50% మంది జనాలు చచ్చిపోయారా? లేరా? ఇంత దుర్మార్గమా? 20,000 మంది ప్రజాప్రతినిధులు వేల కోట్లు ఖర్చు పెట్టి 10 రోజులు అక్కడ సంసారం చేస్తే మీరు వచ్చింది 48% ఓట్లు. సిగ్గుపడాలి జూబ్లీహిల్స్ ఓటర్లు, ఎవరెవరైతే ఓటేయలేదో వాళ్ళు సిగ్గుపడాలి. ఇదా మన చైతన్యం, ఇదా అని. మళ్ళీ వీళ్ళ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి హాలిడే ప్రకటించినారు ఆ కంపెనీలు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నుంచి పారిశుద్ధ కార్మికుడు వరకు, ఏ చిన్న ఎంప్లాయీ అయినా సరే, ఆఫీస్ బాయ్ నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వరకు ఖచ్చితంగా సెలవు ప్రకటించినారు ఆఫీస్లో. ఎంజాయ్ చేస్తారు హాలిడేను. ఇక్కడ వేరే వేరే నియోజకవర్గాల్లో 90% పిచ్చోళ్ళ లెక్క లైన్లో నిలబడి ఓట్లు వేస్తే వీళ్ళ కాడ ఏం ఖర్చు పెట్టదు ప్రభుత్వం. అక్కడికి పోయి అన్ని అభివృద్ధి పనులు చేస్తుందా? ఇంత ఇంత చైతన్యవంతమైన అభివృద్ధి ప్రాంతం ఇది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో. ఎట్లా 20,000 మంది ప్రజాప్రతినిధులు ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎప్పుడన్నా పాల్గొనంగా చూసిరా ప్రచారంలో? ఇంటింటికి తిరిగి బతిలాడి ఏ వస్తువు పడితే ఆ వస్తువు ఎంతంటే అంత వీడియోలతో సహా ప్రూఫ్లు ఇస్తున్నాయి కదా ఈ పార్టీలు. ఇంత దుర్మార్గం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ దే. అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ అధికార పార్టీకి అనుకూలం. 46 నుంచి 55% ఓట్లు వస్తాయని సర్వేల అంచనా. సిట్టింగ్ సీటు కోల్పోనున్న బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కు పరిమితం. ఆ పార్టీకి 39 నుంచి 45% ఓట్లు వచ్చే ఛాన్స్. 3వ స్థానంలో బీజేపీ. ఓట్ల శాతంలో సింగిల్ డిజిటే. బీజేపీ ఓట్లు బీఆర్ఎస్కు మళ్ళాయనే చర్చ. ఏం జరిగినా కూడా, ఏ పార్టీ గెలిచినా కూడా ఓడిపోయినట్టే లెక్క. ఈ మూడిట్ల ప్రధాన 3 పార్టీలలో ఏది గెలిచినా కూడా ఓడిపోయినట్టే లెక్క. ఏముంది ఆడ పాల్గొన్నదే 48% మంది. ఆడ నీకు పడేది మహా అయితే 50% కంటే ఎక్కువ ఏ పార్టీకి పడట్లేవు. నిన్ను గెలిపించేది 1,00,000 మంది. 4,11,000 ఓటర్లు ఉన్న దగ్గర నిన్ను గెలిపించేది 1,00,000 మంది. అది లెక్క. ఏదో అధికారం కోసం తప్ప దేనికి యూజ్ లేదు ఆ ఎన్నిక. అసలు ఫస్ట్ జూబ్లీహిల్స్లో పెట్టే పెట్టుబడులు రాష్ట్రం మీద పెట్టుర్రు. ఇప్పటి నుంచి ఏమైనా కంపెనీలు వస్తే మారుమూల పల్లెలకు తీసుకురారు, అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. మేము రాష్ట్రం జనాభా మొత్తం కట్టే పన్నులు ఎంత ఉన్నాయి, వాళ్ళు కట్టేది ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఇచ్చేది ఎంత ఉంది. వేరే ప్రాంతాలు అభివృద్ధి చేయరు కదా వాళ్ళు జూబ్లీహిల్స్ చేసిన కాడికి. తిప్పి కొడితే సగం మంది ఓట్లు వేయలేదు జూబ్లీహిల్స్లో, వాళ్ళ మీద పడి ఎందుకు లక్షలు వేల కోట్లు పెట్టడం? ఆడ బంజేరు అక్కడ పెట్టురు, వేరే ప్రాంతంకి తీసుకురారు. ఇవన్నీ 90% ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం పోలింగ్ అయితే అక్కడ అభివృద్ధి పనులను స్టార్ట్ చేయరు. కంపెనీలు వచ్చినా అక్కడికి తీసుకుపోరు. అమెరికా నుండి జూబ్లీహిల్స్కి వచ్చిన కంపెనీలు అమెరికా నుండి ఆత్మకూరుకు రాలేవా, నల్లగొండకు రాలేవా, కరీంనగర్కు రాలేవా? ఏ జూబ్లీహిల్స్లోనే ఏముంది? అది కూడా ఒకప్పుడు కొండలు గుట్టల ప్రాంతమే కదా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్. ఇప్పుడు ఆ కంపెనీలన్నీ ఇక్కడికి వస్తే ఇవి కూడా అదే ప్లేస్లోకి వెళ్తాయి కదా. కోదాడకు రాలేవా, హుజూర్నగర్కు రాలేవా, సూర్యాపేటకు రాలేవా? అమెరికా నుండి జూబ్లీహిల్స్ వచ్చే కంపెనీలు ఇక్కడ డెవలప్ చేయకూడదా? ఒక హైదరాబాదే కనబడుతుందా తెలంగాణలో మీకు? ఇంకెన్నేళ్ళు హైదరాబాద్ పడి ఏడుస్తారు? ఎన్నేళ్ళు దాన్ని అభివృద్ధి చేసుకుంటా పబ్బం గడుపుతారు? తిప్పి కొడితే అక్కడ 50% ఓటింగ్ రాలేదు జూబ్లీహిల్స్లా. బంజేరిగా కంపెనీలు గింపెనీలు ఏ ఉన్న జూబ్లీహిల్స్ తరలించడం బంజేరి. అక్కడ భూముల వాల్యూలు పెరిగినాయి జాలిగా, అక్కడితో వదిలేరి. అది అట్లా ఉంటుంది. నెక్స్ట్ వేరే ప్రాంతానికి షిఫ్ట్ గారి. కంపెనీలు వచ్చినా వచ్చినా నెక్స్ట్ ఏ పారిశ్రామిక అభివృద్ధి జరిగినా అలాంటి సోర్సెస్ ఎక్కడున్నాయో చూసుకొని ఆ ప్లేస్ను అభివృద్ధి చేయరు కదా వాళ్ళు జూబ్లీహిల్స్లో పెట్టిన పెట్టుబడులు. తిప్పి కొడితే 40-50% ఓట్లు రాలేదు. ఇక నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ పల్లెటూర్లలో చేరి, పల్లె ప్రాంతంలో చివరిలో ఇటు సైడ్ ఉన్న వాళ్ళలో చేరి ప్రతి డిస్టిక్ను డెవలప్ చేయడానికి ప్రయత్నించారు. ఎక్కువ శాతం ఏ నియోజకవర్గంలో ఓటింగ్ జరిగిందో ఆ నియోజకవర్గంలో పారిశ్రామికంగా ఎదగనీకి చూడుర్రి. ఇంకెన్ని రోజులు హైదరాబాద్ అని చెప్పుకొని తిరగాలి. తెలంగాణ అంటే ఒక హైదరాబాద్ తీసేస్తే తెలంగాణ నాలుక గిక్కుంటానికి కూడా పనికిరాదు. ఆంధ్ర పాలకులు చేసిరనే కదా వాళ్ళని తరిమి కొట్టింది, తెలంగాణ తెచ్చుకుంది. ఒక హైదరాబాద్ను చూపెట్టి హైదరాబాద్ తీసేస్తే ఏముంది తెలంగాణలో? ఏ ప్లేస్ ఉంది చెప్పుకోవడానికి? ఏదీ లేదు. అదే మీరు ఆంధ్రాకి పోయి చూడు, ప్రతి డిస్టిక్లో అన్నీ ఉంటాయి. ఇంకా ఆంధ్ర పాలకులు చేసిన దాలిగా మీరన్నా కనీసం వేరే ప్రాంతాలను అభివృద్ధి చేయరిగా. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ అనే టాపిక్ని వదిలేరి. అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, యూకే నుండి హైదరాబాద్ దాకా వచ్చినోడు, జూబ్లీహిల్స్ దాకా వచ్చినోడు సూర్యాపేట దాకా రాలేడా, కోదాడ దాకా రాలేడా, కరీంనగర్ దాకా రాలేడా, ఆదిలాబాద్ దాకా రాలేడా?
ఇంకా ఎన్ని రోజులండి అక్కడనే మీరు అభివృద్ధి చేసేది? ఖాళీగా బంద్ చేయరు అక్కడ చేసిన కాడికి. సిగ్గుండాల జూబ్లీహిల్స్ పోలింగ్ 48.49% అని చెప్పుకోవడానికి. ఎవరైతే ఓట్లలో పాల్గొన్న జూబ్లీహిల్స్ ప్రజలు సిగ్గుపడాలి చూసి. అరే మనం అంత అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉన్నాం, మనకి ఇంత అక్షరాస్యత ఉంది, మనమా గీ ఓటింగ్ నమోదు చేసింది, సిగ్గుపడాలి అట్లా అనుకుంటే వాళ్ళు ఓట్లు వేయనోళ్ళు.